సమంత నాగ చైతన్య గురించి కూడా చెప్పారు. అది ఏంటి అది? సమంత నాగ చైతన్య అది విడిపోయే జాతకం కాదు. హ్మ్. విడిపోయే జాతకం కాదు. కాదు. వివాహము జరగకూడని సమయంలో వివాహం జరిగినప్పుడు, వివాహం జరగని గడియలు కొన్ని ఉంటాయి. అంటే ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే, ఇక్కడ వయసును ప్రధానంగా పెట్టుకుంటున్నారు. అంటే అబ్బాయికి అమ్మాయికి ఏజ్ గ్యాప్ చూస్తున్నారు. ఒకే దశలో ఉండగా పెళ్ళిళ్ళు చేసుకున్నట్లయితే కొంత ఇబ్బందులు వస్తాయి. అందుకే దశలు మారడానికి ఏజ్ గ్యాప్ ఉండాలి. ఇక్కడ వయసు ప్రధానం కాదు, జీవితం ప్రధానం అనుకుంటే వివాహాలు బాగుంటాయి. సో ఇక్కడ ప్రభాస్ మన నాగ చైతన్యకి వివాహము జరగకూడని సమయంలో వివాహం జరిగినప్పుడు కలిశారు, మానసిక స్పర్ధలు సహజంగా వస్తాయి. అది రెక్టిఫై చేసేటువంటి వ్యక్తులు వాళ్ళని సహకరించకపోవడం ఒక ఎత్తు. సో ఇండివిజువాలిటీ ఆలోచనలు. కానీ ఇద్దరిలో ఎక్కడ పబ్లిక్ డొమైన్లో ఒకరిపై ఎక్కడ వ్యతిరేకంగా ఎక్కడ కానీ విమర్శించుకున్నట్టు కానీ ఎక్కడ మాకు కనపడలేదు. సో ఇద్దరికి ఇంటర్నల్గా బాగా ఇద్దరికి అఫెక్షన్ ఉంది. ఆ కలవడానికి నా అంచనా ప్రకారం 2025 జూన్ నుంచి నవంబర్ మధ్యకాలంలో మళ్ళీ కాస్త చర్చలు జరిగే అవకాశం ఉంది. మళ్ళీ కలిసే అవకాశం. ఇప్పుడు సపోజ్ నిర్మాత వస్తాడు, ఆఫర్ ఇస్తారు, సినిమా చేయరా, నటులుగా చేయరా. సో కాబట్టి ప్రస్తుతం వారి వివాహ జీవితం ఇది విడిపోయినట్టు కాదు, గ్రహణ సమయమే. రాబోయేటువంటి 24వ సంవత్సరంలో సినిమా రంగంలో ఇప్పటి వరకు సక్సెస్ లేనటువంటి నటుడు అఖిల్, నాగార్జున కొడుకు అఖిల్. సో అతనికి మంచి బ్లాక్ బస్టర్ సినిమా రాబోతుంది. తాను నటించిన సినిమాలో వచ్చిన హీరోయిన్కి ఎలాగైతే టాప్ స్టేజ్కి వెళ్ళిందో, శ్రీకాంత్ కొడుకు కూడా, మనకు అబ్బాయి పేరు తెలియదు నాకు, రోషన్కి కూడా 24 ఉగాది తర్వాత ఒక మంచి హిట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది. ఓకే. సో కాబట్టి ఎప్పుడూ ఒకే రకం ఉండదండి. ఇక్కడ సమయము దాని అనుకూలం. ఒక మెగా నిర్మాత సినిమాలకు పెట్టి ఏమి లేకుండా కూర్చున్నాడు. ఆ సమయంలో నేను ఒక మాట చెప్పాను, బలాన్ తారీఖు సినిమా తీయమాకండి, అలా తీసుకోండి అని. ఒక హిట్ పోయింది, మొత్తం లాక్కొచ్చింది. ఓకే. మహానటి సావిత్రి సినిమా ఎంత బంపర్ హిట్ అయిందండి. ఇప్పుడు ఎక్కడ చెప్పుకున్నానా అంటే అవసరం లేదు. ఇలా చెప్పుకోవడం వల్ల మేము పలసన పడతాం సమాజంలో. ఓకే. మన నోటి వెంట వచ్చే మాట సాధ్యమైనంత వరకు పాజిటివ్గా మాట్లాడుకోవాలి. లేదు ప్రభాస్ నీకు అంత ఇబ్బంది ఉంది, అపాయింట్మెంట్ తీసుకో, వెళ్ళు, కూర్చొని మాట్లాడు, దాన్ని రెక్టిఫై చేయండి. అంతే తప్ప బోర్డులు తీసుకొని గ్రహశక్తులు బయటకు చొప్పించి, నీకు రైట్స్ మాకెవరికి ఇచ్చారు, మాకెవరికి ఇవ్వలేదు. జ్యోతిష్యుడు ఒక వ్యక్తిగత జీవిత రహస్యాలు బయట చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు మొత్తం చెప్పానా, ఇలా ఉన్నాయని చెప్పుకొచ్చాను అంతవరకు. ఆ డేటా బర్త్ చెప్పానా నేను.